ప్రైజ్ ది లార్డ్. 64వ కీర్తన 10వ వచనం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. నీతిమంతులు సంతోషంగా ఉంటారు. దేనిని బట్టి? ఎవరిని బట్టి తెలుసా? యెహోవాను బట్టి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విషయాలను బట్టి అయినా మనం సంతోషించామనుకోండి, అది తాత్కాలిక సంతోషంగానే మిగిలిపోతుంది. కానీ దేవుని బట్టి మనం సంతోషిస్తే అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. నీతిమంతులు తమ దేవుడైన యెహోవాను బట్టి సంతోషిస్తూ ఆయన శరణు జొచ్చుతూ ఉంటారు. దేవుని నమ్ముకుంటూ ఉంటారు. మరి లోకంలో చాలామంది దేవుని నమ్మరు, దేవుని కార్యాలు నమ్మరు. అంతా మన శక్తే, అంతా మన బలమే, అంతా నేనే అనేటువంటి ఒక అతిశయంతో కూడిన జీవితం జీవిస్తారు. ఈ లోకంలో దేవుని మీద ఆధారపడుతూ ఆయన శరణు జొచ్చేవారు ఆనందంగా ఉండగలుగుతారు. యథార్థవంతులు ఎప్పుడు కూడా ప్రశంసించబడతారు. వారు ఎప్పుడు కూడా సంతోషాన్ని, ఆనందాన్ని వారు సొంతం చేసుకుంటూ ఉంటారు. ఎందుకు విచారపడుతున్నావు? ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఎవరు నీకేదో చేయలేదని, నిన్నేదో అన్నారని, నిన్నేదో చేశారని ఎందుకు బాధపడుతున్నావు? దేవుని యందు ఆనందించు. ఈ లోకంలో నువ్వు సంతోషపడవలసిన విషయాలు ఏంటంటే లోక సంబంధం వాటి యందు కాదు, దేవుని యందు సంతోషించాలి. నాకు ప్రభువు దొరికాడు, అదే నా ఆనందం. ఒకవేళ నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, ఈతి బాధలు వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అవి నేనేమి చెయ్యవు. వాటిలో కూడా ప్రభునే నమ్ముకో, వాటిలో కూడా ప్రభునే ఆశ్రయించు. ఎప్పుడైతే నువ్వు ప్రభు శరణు జొచ్చుతావో, నువ్వు ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తావో, ఆ దుఃఖము, ఆ విచారము, ఆ బాధ, ఆ కష్టము, ఆ నష్టం కూడా నీకు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. నీకు దీవెనకరంగా దేవుడు మార్చేస్తాడు. నీకెప్పుడు సంతోషాన్ని ఆయన స్థిరపరుస్తాడు. ఈ లోకంలో హింస కలుగుతుందని పారిపోకు, ఈ లోకంలో బాధ కలుగుతుందని దేవునికి దూరం అయిపోకు, దేవుడు నీకు అప్పగించినటువంటి బాధ్యతలు విస్మరించకు. దేవుని వైపు చూడు, దేవుని కొరకు బ్రతుకు, గొప్ప కార్యాలను అనుభవిస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య వాగ్దానం వినని బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయి. నీతిమంతులుగా జీవించి ఎప్పుడు సంతోషించేవారిగా, నిన్ను ఆశ్రయించేవారిగా, నీ శరణు జొచ్చేవారిగా చేసి గొప్ప కార్యాలు అనుభవించేలా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.